ఓకే ప్రశాంత్ గారు, మనం ఇప్పుడైతే ఒప్పో F31 Pro అండ్ ఒప్పో F31 Pro Plus ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో మెయిన్ ఫీచర్ ఏంటంటారు? సో ఈ మొబైల్ అనేది అండి ఈ బ్రాండ్ లోనే మొబైల్ ఇండస్ట్రీలో అల్టిమేట్ అనుకోవాలి. ఎందుకంటే దీనికి ఎలా ఇచ్చాడంటే పూర్తిగా టఫ్ అండ్ బాడీ ఇచ్చాడు. టోటల్ కింద పడినా కూడా ఏం కాదు, మీరు వేయండి కింద వేయండి, కింద వేసేయండి, ఏం పర్లేదు, వేసేయండి వేసేయండి వేయండి. ఓకే, అదొకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక సపరేట్ యాంటీనా ఇవ్వడం జరిగింది. ఓకే, మామూలుగా అండర్ గ్రౌండ్స్ లో కానీ లిఫ్ట్ లో కానీ వెళ్తే సిగ్నల్ సరిగ్గా రాదు. అవును, ఎవరికైనా అంతే పంచాయతీ. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, 300 టైమ్స్ ఎక్స్ట్రా రిసీవింగ్ ఉంటుంది కెపాసిటీ ఎక్స్టర్నల్ యాంటీనా. అలాగే 7000 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ టోటల్ బాడీ మాకు లాంచింగ్ అక్కడ లాంచింగ్ లో దీన్ని ఇలా ఫెసిలిటీ లేదు యాక్చువల్ గా. ఇలా పైన పెట్టేసి రోప్ వేసి హ్యాంగ్ చేసి 2 ఫోన్లు పెట్టేసి టోటల్ ఉయ్యాల ఊగించారు. నేను కూడా ఊగాను, అది ఆల్రెడీ షేర్ చేశాను వీడియో. సో ఇలాంటి ఎక్సలెంట్ ఫీచర్స్. అలాగే ఈ స్క్రీన్ కూడా చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. అంటే మామూలుగా ఫోన్ స్మూత్ ఉంటుంది అంటారు, బట్ దీని ఓఎస్ వచ్చేసి 5 years వరకు ఎటువంటి లాగింగ్ కానీ ఏమి ఉండకుండా వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మంచి మంచి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. స్పెషలీ 80 watts వోక్ చార్జర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 0 to 100 కేవలం 60 minutes లో మీకు 50 minutes లో ఫుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఎక్సలెంట్ ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధం ఒక టెస్ట్. ఓకే, ఇది ఒకసారి చూపిస్తాను, చూడండి, మీరే చేయండి. సో ఇది ఓకే, దీన్ని జస్ట్ ప్లేస్ చేసి. ఓకే, మెయిన్ ఫీచర్ మరి ఒప్పో F31 Pro అండ్ ఒప్పో F31 Pro Plus లో మెయిన్ ఫీచర్ డ్యూరబిలిటీ టెస్ట్ చేస్తున్నారండి మరి నా చేతుల మీదుగా. ఓ మై గాడ్. సో ఎక్కడ కానీ స్క్రాచ్ అవ్వదు, ఏమి అవ్వదండి. అంత టఫ్ అండ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఇది అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూపించండి, మీరు కూడా చూడొచ్చు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మరి ఆడియన్స్ విచ్చేసిన వాళ్ళు కూడా ఒకసారి టెస్ట్ చేస్తే బాగుంటుందని. రండి సార్ ప్లీజ్. సో కస్టమర్ ఛాలెంజ్, ఒకసారి కస్టమర్తో కూడా చేయిస్తాము. మొబైల్ ఆన్లో ఉంది చూడండి. రా బ్రో, నువ్వు రా బ్రో, రా. ఎటువంటి డ్యామేజ్ ఉండదు స్క్రీన్. ఓ జాగ్రత్త.